డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. రాత్రి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మన ప్రాణాలకే ముప్పు అని వైద్యులు చెప్తున్నారు. భారతీయుల్లో పెరుగుతోన్న అనారోగ్య సమస్యల్లో ప్రమాదకరంగా మారుతోన్న అజీర్తి, నిద్రలేమి, ఊబకాయం, యాసిడిటీల గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. కోల్కతాలోని సీకే బిర్లా ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ అజయ్ మండల్ ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజీర్తి, గ్యాస్ట్రో సమస్యల మూలాల గురించి వివరించారు. మన దేశంలో చాలా మంది రాత్రి సమయాల్లో చేస్తోన్న చిన్న తప్పు కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. అసలు రాత్రి చేస్తోన్న తప్పేంటి, ప్రమాదాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలను పరిశీలిద్దాం. ఆసుపత్రిలో గ్యాస్ట్రో సర్జన్గా విధులు నిర్వహిస్తోన్న ఆయన వద్దకు వచ్చే పేషెంట్ల ప్రధాన సమస్యల గురించి డాక్టర్ అజయ్ మండల్ ప్రస్తావించారు. తరచూ ఆమ్లత్వం, ఉబ్బరం, ఛాతీలో అసౌకర్యంగా ఉండటం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఒత్తిడి, ఏదో భారం మోసినట్లు అనిపించడం లాంటి సమస్యలతో పేషెంట్లు వస్తూ ఉంటారు. వారి దినచర్యల గురించి అడిగినప్పుడు వారిచ్చే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. తెలిసి తెలియకనో లేదా తమకేం కాదనే ధీమాతోనో కానీ అనుకోకుండానే తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తున్నారు. యాసిడిటీ సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల్లో చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, ఛాతీలో మంట, అన్నవాహికపై ఒత్తిడి ఫలితంగా అజీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. రాత్రి 9 నుంచి 10 గంటల తర్వాత భోజనం చేయటం, వెంటనే నిద్రపోవటం వల్ల ఉబ్బరం, యాసిడిటీ, నిద్రలేమి కలిగి అది జీర్ణ ప్రక్రియను నష్టపరచడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారకంగా మారుతుంది. ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతోందని, మన దేశంలో అధిక శాతం గృహాల్లో రాత్రి భోజనం, అది భారీ మోతాదులో భారీ మెనూతో కూడిన ఆహారం రాత్రి ఆలస్యంగా తింటారు. తర్వాత కదలకుండా టీవీ, ఫోన్ లాంటి వాటిని చూసుకుంటూ కూర్చోవడం లేదా నేరుగా నిద్రకు ఉపక్రమించడం జరుగుతోంది. ఈ దినచర్య సాధారణమైనదిగా అనిపించినప్పటికీ ఇది జీర్ణ వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోంది. అలాగే లేట్ నైట్ పార్టీలు, విందులు, వినోదాల పేరిట అర్ధరాత్రి భోజనాలు చేయటం, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే మసాలాలు సేవించడం, ఆ తర్వాత జీర్ణ ప్రక్రియ గాడిలో పడకముందే ఆహారం జీర్ణం కావడానికి తగిన సమయం ఇవ్వకుండానే మంచంపై పడిపోవటం ఈ సమస్యలకు కారణాలుగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యల నివారణకు కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సిందేనని, లేకుంటే ప్రమాదంలో పడినట్లేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి భోజనం త్వరగా, అంటే రాత్రి 9 గంటల లోపు ముగించుకొని వెంటనే పడుకోకుండా కనీసం 2 గంటల పాటు సమయం కేటాయించి ఆహార జీర్ణ ప్రక్రియకు సహకరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో భారీ భోజనాలు, మసాలాలు, మాంస పదార్థాలు కాకుండా సాధారణ ఆహారం తక్కువ మోతాదులో తీసుకుని కొంత సమయం తర్వాత నిద్రకు ఉపక్రమిస్తే గ్యాస్ట్రో లాంటి ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వైద్యుల సలహా. అగ్రశ్రేణి వైద్యులు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి సాధారణ చిట్కాలు తమ దైనందిన జీవితాల్లో అలవర్చుకుంటారు. అయితే భోజనం మాత్రమే కాకుండా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్యుల సలహా. రాత్రి భోజనం తర్వాత విరామం ఇచ్చి నిద్రకు వెళ్లటం మాత్రమే కాకుండా పడుకునే భంగిమ కూడా ఎంతో ఉపయోగపడుతుందట. జీర్ణక్రియ అనేది కేవలం ఎంజైమ్ల గురించి మాత్రమే కాదని, అది గురుత్వాకర్షణపై కూడా ఆధారపడి ఉంటుందట. భోజనం చేసిన తర్వాత మనం నిటారుగా ఉంటే కడుపు ఆమ్లాన్ని దాని స్థానంలో ఉంచడానికి గురుత్వాకర్షణ శక్తి సహాయపడుతుంది. కానీ మనం వెంటనే పడుకుంటే జీర్ణం కావలసిన ఆమ్లాలు ఆహార పైపులోకి వెనుకకు ప్రవహిస్తాయి. దాంతో గుండెల్లో మంట లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. క్రమేణా యాసిడ్ రిఫ్లెక్స్, అన్నవాహిక పొరను దెబ్బతీస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ముదిరినప్పుడు నిద్ర సరిగా పట్టకపోవటం, దీర్ఘకాలిక దగ్గు, గొంతులో చికాకును ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర వేళకు కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేయాలి. తిన్న తర్వాత నిటారుగా ఉంటూ కొద్దిసేపు నడక చేస్తే జీర్ణక్రియకు సహాయపడుతుంది. రాత్రిపూట భారీ మసాలాలు, కారంగా ఉండే భోజనాన్ని నివారించాలి. సాయంత్రం వేళల్లో మద్యం, ఆల్కహాల్, కెఫిన్, ధూమపానాన్ని తగ్గించుకోవాలి. ఈ మార్పులు జీర్ణ వ్యవస్థ సాధారణంగా పనిచేయడం, యాసిడిటీని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే తరచుగా గుండెల్లో మంట, నోటిలో చేదురుచి, దీర్ఘకాలిక దగ్గు, బొంగురుతనం, ఛాతీలో అసౌకర్యం, ఆహారాన్ని మింగటంలో ఇబ్బంది కలిగినప్పుడు సాధారణ యాసిడిటీ అని నిర్లక్ష్యం చేయరాదని వైద్యుల సలహా.